వెల్కమ్ టు హెల్త్ ఫైల్. అసలు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఏంటి? ఈ సబ్జెక్ట్లో ఏ సమస్యలకు ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది? రక్తనాళాలకు సంబంధించిన సమస్యలైనా ఇంకా సమదర్ సమస్యలకు కూడా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటుందా? ఇంటర్వెన్షనల్ రేడియాలజీతో వెరికోజ్ వెయిన్స్కి ఎలాంటి పరిష్కారం ఉంటుంది? వెరికోజ్ వెయిన్స్లో స్టేజెస్ ఏంటి? లేజర్ ట్రీట్మెంట్తో ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇంకా ఏ సమస్యలకు పరిష్కారాలు ఉంటాయి? ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏవిస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారిని అడిగి. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్కారం అండి. అంటే చాలా మందికి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది స్టిల్ ఇంకా కొత్త సబ్జెక్ట్. అసలు ఈ సబ్జెక్ట్ గురించి ఒకసారి చెప్తారా? రైట్. సో నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండి. సో వాట్ ఐ డూ ఇస్, ఈ రేడియాలజీ అంటే మనం వ్యాధి కనుక్కోవడానికి వాడే కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి. ఎక్స్రే అయితేనేమి, అల్ట్రాసౌండ్ అయితేనేమి, సిటీ స్కాన్ అయితేనేమి, ఎంఆర్ఐ అయితేనేమి, యాంజియోగ్రఫీ అయితేనేమి, ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు వ్యాధి నిర్ధారణ కోసం వాడే టెక్నాలజీస్. ఈ టెక్నాలజీ నేర్చుకున్నాం. అది బేసిక్ రేడియాలజీ డిగ్రీ అనమాట. తర్వాత అమెరికాలో ఓన్లీ ఫ్యూ కంట్రీస్లో, ఫారిన్, ఇక్కడ ఇండియాలో ఇంకా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఫెలోషిప్స్ ట్రైనింగ్ లేదు పెద్దగా, ఓన్లీ ఫారిన్ కంట్రీస్లో ఉంది. ఆ కంట్రీస్లో నేను యూఎస్లో ఈ రేడియాలజీ టెక్నాలజీ వాడుకుంటూ వ్యాధులు ఎలా నయం చేయాలి అనేది దాని మీద నేను స్పెషలైజ్ చేశాను అమెరికాలో. దాని తర్వాత అక్కడ 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేసి ఇండియాకి వచ్చాను. సో ఈ రేడియాలజీ టెక్నాలజీ వాడి ఏది బాగు చేయొచ్చు అంటే ఏదన్నా కూడా చేయొచ్చు, బట్ మోర్ ఇంపార్టెంట్గా ఈ టెక్నాలజీ వాడి నావిగేషన్ వాడుకుంటూ చేస్తాం కాబట్టి ఎక్కడ కూడా వేరే ఆర్గన్కి టచ్ అవ్వడం కానీ, వేరే పార్ట్ తగలటం కానీ, ఎక్కడ కట్ చేసి చేయాల్సిన అవసరం లేకపోవటం కానీ, ఇవన్నీ మనకుండే బెనిఫిట్స్ అనమాట. ఒక చిన్న సూది మార్గం గుండా లోపలికి వెళ్ళి ఆ రేడియాలజీ టెక్నాలజీ వాడుకుంటూ ఎటు వెళ్తున్నామో చూసుకుంటూ లోపలే సమస్యని పూర్తిగా అరికట్టవచ్చు. అది ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే మేము చేసే వృత్తి. మరి ఏం చేయొచ్చు అంటే ఈ వాస్కులర్ సమస్యలన్నీ, ఇప్పుడు అన్ని వాస్కులర్ సమస్యలు కూడా ఎండోవాస్కులర్ ఫస్ట్ అయిపోయాయి. అంటే రక్తనాళం లోపల నుంచే బాగు చేసుకుంటూ రావాలి. రక్తనాళం బయట నుంచి కట్ చేసి వెళ్ళకూడదు, లోపల నుంచి చేయాలి. సో లోపల నుంచి చేసే వారికోస్ వెయిన్స్, వీనస్ స్టెంటింగ్, వీనస్ క్లాట్ రిమూవల్, అలాగే ఆర్టరీస్లో బ్లాక్ అయితే స్టెంట్లు వేయటం, ఇవన్నీ ఒక కొంత అయితే గర్భసంచిలో వచ్చే కణుతులు, ఫైబ్రాయిడ్స్ని కూడా ఆ యూట్రైన్ ఆర్టరీ లోపల నుంచి వెళ్ళి, అంటే ఎండోవాస్కులర్ పద్ధతిలో వెళ్ళి ఆ యూట్రైన్ ఆర్టరీని పూర్తిగా క్షీణించి ఆ ఫైబ్రాయిడ్ని తగ్గించడం, కృసింపు చేయటం, అదొక వంతు అయితే. అలానే మనకి మగవాళ్ళలో వారికోసీల్ అని వస్తుంది, అంటే టెస్టిస్ భాగంలో రక్తనాళం ఉబ్బిపోవటం, దాన్ని కూడా ఆ రక్తనాళం లోపల నుంచి వెళ్ళి కరిగించడం, అంటే బయట కట్ చేయాల్సిన అవసరం లేకుండా. ఇవన్నీ కూడాను లేటెస్ట్ టెక్నాలజీలో యూఎస్లో అందరు పేషెంట్స్ ఇవే అండర్గో అవుతున్నారు. ఎవరు కూడా కట్ చేయించే ఆపరేషన్ ఇంకా చేయించుకునే అవసరం ఇంకా లేదనమాట. ఇలాంటి మోడర్న్ టెక్నాలజీస్ అన్నింటిలో కూడా నేను ఎక్స్పర్ట్, వాటివే ఎక్కువగా నేను ప్రాక్టీస్ చేస్తుంటాను. అంటే ఎప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో సూచర్స్ అనేవి ఉండవు, కుట్లు అనేవి అయితే అసలు ఉండవు. రైట్. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్స్ సరిగ్గా చేయడం జరిగితే, వాళ్ళు చేసే డాక్టర్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎప్పుడు కూడా స్టిచెస్ చేయాల్సిన అవసరం ఉండదు, కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇవి రెండు ఉండవు కాబట్టి ఈ కట్ చేయడం, సో మనం ఏమైనా ఆపరేషన్ చేయాలంటే ఎక్కువగా నొప్పి ఉండే భాగం చర్మం కోసినప్పుడు, అది కొయ్యాల్సిన అవసరం ఎప్పుడైతే తప్పిపోతుందో చాలాసార్లు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్స్కి మత్తు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఎక్కడ కట్ చేయం కదా, ఆ నొప్పి ఉండదు కదా, కాబట్టి అది కూడా మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మేము చేసే ప్రొసెస్ వేటికి కూడా ఎనసిస్ ఇవ్వం ఫర్ ఎగ్జాంపుల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కట్ చేయడము, ఈ కుట్లు వేయటము, ఈ కుట్లు మానటము, ఈ మత్తు ఇవ్వడం, ఈ మత్తుకు ఫిట్నెస్ చెక్ చేయటం, ఇవన్నీ ఉండవు. కాబట్టి ఐఆర్ ప్రొసెసర్స్ ఆర్ ఫార్ చీపర్. ఆ పనవసరం పనికిరాని టెస్ట్లు చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ చేస్తే మీ ఆపరేషన్లు ఏవి కూడా చాలా చీప్గా అవుతాయి. దానిపైపెచ్చు వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అది మెయిన్ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఆల్ ప్రొసీజర్, నేను చేసే ప్రతి ప్రొసీజరు సేమ్ డే సాయంకాలం కానీ నెక్స్ట్ డే పొద్దున కానీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎవరు కూడా హాస్పిటల్లో లాంగ్ స్టే ఉండక్కర్లేదు. కుట్లు మానటం, కుట్లు తగ్గేదాకా వెయిట్ చేయటం, ఇలాంటి అవసరాలు ఏమి ఉండవు. కాబట్టి యూజువల్గా రికవరీ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే బేసిక్గా సమస్య నిర్ధారణకు రేడియాలజీ, ట్రీట్మెంట్కి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే రక్త సరఫరా వ్యవస్థకి సంబంధించిన సిరలకి, ధమనులకి సమస్యలకు కూడా మీరు ట్రీట్మెంట్ అందించడం జరుగుతుందా? అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. సో సిరలు, ధమనులు రెండు కూడాను, అంటే రక్త సరఫరా సంబంధించిన సమస్యలు అన్నీ కూడా యాక్చువల్గా కార్డియాలజీలో గుండెకి కూడాను, లేకపోతే బ్రెయిన్కి వెళ్ళే న్యూరోసర్జికల్ కూడాను చాలాసార్లు లోపల నుంచే ట్రీట్మెంట్ బాగా అవుతుంది. ఇప్పుడు కార్డియాక్ స్టెంటింగ్ కూడా ఎండోవాస్కులర్గా చేసే పద్ధతి, అలానే బ్రెయిన్లో స్టెంట్ వేయడం కూడా ఎండోవాస్కులర్ పద్ధతి. బ్రెయిన్, హార్ట్ నేను చేయను, కార్డియాలజీ, న్యూరాలజీ వాళ్ళు చేస్తారు. దాన్ని వదిలేసి ఎండోవాస్కులర్గా చేయాల్సిన ప్రతి ప్రొసీజరు నేను చేస్తాను. ఏవిఎం ఎంబలైజేషన్ దగ్గర నుంచి, ఆర్టరీస్ ధమన్లో బ్లాకేజెస్ దగ్గర నుంచి, వీనస్ స్టెంటింగ్ దగ్గర నుంచి, వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ వరకు ఎండోవాస్కులర్ వెసల్ లోపల చేయాల్సింది గుండె, బ్రెయిన్ వదిలేసి అయ్యే ప్రతి ఒక్క ఆపరేషను మేము చేస్తాం.
ఓకే. అంటే మనం వెరికోస్ వెయిన్స్కి గురించి ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేసాం కాబట్టి సమ్ అదర్ డిసీజెస్కి మీరు ఇచ్చే ట్రీట్మెంట్స్ గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దామండి. అంటే మీరు ఫైబ్రాయిడ్స్కి వాటికి ట్రీట్మెంట్ అందిస్తామంటున్నారు. అంటే ఏంటి, ఎవరు అంటే ఫైబ్రాయిడ్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లం, ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? సో ఫైబ్రాయిడ్స్ అనేది చాలా కామన్ మెడికల్ ప్రాబ్లం అండి. సో ఫైబ్రాయిడ్స్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ దేర్ ఇస్ ఒక సామెత ఉందన్నమాట, మోర్ విమెన్ డై ఆఫ్ విత్ ఎ ఫైబ్రాయిడ్ దెన్ ఆఫ్ ఎ ఫైబ్రాయిడ్. సో ఈ ఫైబ్రాయిడ్ ఏంటంటే ఒక బినైన్ కణితి, అంటే యూట్రస్లో ఒక చిన్న గర్భాశయంలో ఒక చిన్న కణితి అనమాట. ఆల్మోస్ట్ 99% అది క్యాన్సర్ కాదు. సో ఇక్కడ ఒక అపవాదం ఏంటంటే, ఓ బిడ్డ సంచిలో ఏమన్నా ప్రాబ్లం వస్తే తీసేయాలి, అది క్యాన్సర్గా మారచ్చు అనేది. అది చాలా అపోహ, అది తప్పుడు ఆలోచన అనమాట. ఇన్ఫ్యాక్ట్ 99.9% ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి క్యాన్సర్ కాదు. సో ఈ బిడ్డ సంచి తీపించుకోవాల్సిన ఆపరేషను చాలా ఓవర్ యూజ్ చేస్తున్నారని నేను చెప్పడం కాదు, ఆక్స్ఫామ్ చాలా స్టడీస్ చెప్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆరోగ్యశ్రీలో కూడా హిస్టెక్టమీ చాలాసార్లు తీసేసేయడానికి కారణం ఏంటంటే చాలా ఓవర్ యూజ్ అయిపోయి అనవసరంగా చేస్తున్నారు కాబట్టి. మరి కణుతుల్ని ఎలా తగ్గించవచ్చు అంటే, ఈ కణుతులకి ఈ యూట్రస్కి వెళ్ళే రక్తనాళం, దానికి ఎలా అంటే మనం గ్రాయిన్ దగ్గర వెళ్తే హార్ట్కి యాంజియోగ్రామ్ చేస్తామో అదే పద్ధతిలో యూట్రైన్ యాంజియోగ్రామ్ చేసి చిన్న సూది పెట్టి ఒక క్యాథెటర్ పంపించి ఈ ఫైబ్రాయిడ్స్కి వెళ్ళే రక్తనాళాలను మాత్రమే బ్లాక్ చేయొచ్చు. అలా చేస్తే ఆ ఫైబ్రాయిడ్స్ ఆటోమేటిక్గా అవే కృషించిపోయి లోపల నుంచి పడిపోతాయి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఆపరేషను, ఇదైనా 8 గంటలకు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మెయిన్ జరిగే అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళైనా చేయించుకోవచ్చు, పిల్లలు కనాలనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఏమాత్రం రక్తస్రావం దుష్ప్రభావం లేకుండా అయిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే, మీకు ఆ యూట్రస్ తీసేసి ఆపరేషన్ చేసినప్పుడు లాప్రోస్కోపిక్గా చేసినా వజనల్ హిస్టెక్టమీ చేసినా ఏం చేసినా కూడా ఆ పెల్విస్ దగ్గర లిగమెంట్స్ కట్ చేసి యూట్రస్ తీయాలి. ఈ ఆపరేషన్లో మీకు ఆ పెల్విస్ దగ్గర లిగమెంట్స్ని ముట్టుకోం కాబట్టి దగ్గినప్పుడు యూరిన్ డ్రాప్స్ పట్టడం, లేకపోతే స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, ఇట్లాంటి ఏవైతే పోస్ట్ ప్రొసీజర్ కాంప్లికేషన్స్ హిస్టెక్టమీ తర్వాత వస్తాయో అట్లాంటివన్నీ కూడా మనం పూర్తిగా ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే లోపల కణుతులు కరిగించేసేయచ్చు కాబట్టి. కాకపోతే ఇది ఇక్కడ కూడా అంటే నా ప్రాక్టీస్ చాలా ఎథికల్. సో ఈ పేషెంట్స్, ఫైబ్రాయిడ్ పేషెంట్స్ ఎవరికి నేను ట్రీట్ చేస్తానంటే, వాళ్ళు రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉండి వాళ్ళకి ఫైబ్రాయిడ్ అయినా పెరిగే అవకాశం ఉంటుందంటేనే నేను చేస్తాను. చాలామంది పీరియడ్స్ అయిపోయిన వాళ్ళు ఇంకా ఫైబ్రాయిడ్ ఒకటి మిగిలిందని వస్తే అక్కర్లేదండి, ఫైబ్రాయిడ్ దాని మటుకు అదే కృషించిపోతుంది. నేను చెప్పినట్టుగా మోర్ పీపుల్ డై విత్ ఎ ఫైబ్రాయిడ్ దెన్ ఆఫ్ ఎ ఫైబ్రాయిడ్ కాబట్టి మీరు దీన్ని వదిలేయండి అని చెప్పడం జరుగుతుంది. ఇది కొంచెం చాలామందికి చాలా కాంట్రేరియన్గా అనిపించి, అదేంటి మా డాక్టర్ వెంటనే రేపే తీసేయకపోలేదు అయిపోద్దని చెప్పారు, మీరు వద్దంటున్నారని చెప్తారు. బట్ దట్స్ ఫైన్, నా ఎథికల్ స్టాండర్డ్స్ నేను మార్చుకోదలుచుకోలేదు. అంటే మీరు ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారండి, రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న స్త్రీలలో ఫైబ్రాయిడ్ ఉంటే మీరు చేస్తారని. అంటే వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ తర్వాత పిల్లలు కలిగే అవకాశం ఉంటుందా? రైట్. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే 2 పాయింట్స్ మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఈ ఫైబ్రాయిడ్ దీనికి ఫైబ్రాయిడ్ ఎంబులేషన్ మనం చేసేటప్పుడు ఈ గర్భసంచిని మనం కట్ చేయడం కానీ తీయటం కానీ చేయలేదు కాబట్టి ఈ ఫైబ్రాయిడ్ తగ్గిపోతే, ఒకవేళ ఈ ఫైబ్రాయిడ్ వల్ల వాళ్ళకి పిల్లలు కలగకపోయింటే ఈ పిల్లలు కలుగుతారు, ఎందుకంటే ఫైబ్రాయిడ్ కృషించిపోతుంది. సో మన ట్రీట్మెంట్ ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్ వరకు మాత్రమే పరిమితం. మనం ఏంటి కాదు అంటే, ఇది ఒక సంతాన సాఫల్య కేంద్రం కాదు. సో చాలామంది అడుగుతారు, మరి ఫైబ్రాయిడ్ తగ్గిపోతే పిల్లలు పుడతాను గ్యారంటీ ఉంటుందా డాక్టర్ గారని. ఆ గ్యారంటీ నేనే కాదు, మిమ్మల్ని మీకు ఎవరు ఇవ్వలేరు యాక్చువల్గా, టు బి ఫేర్. బట్ నేను మాత్రం చాలా పర్టికులర్గా చెప్తాను, మన ప్రాబ్లం ఫైబ్రాయిడ్స్, ఈ ఫైబ్రాయిడ్ వల్ల సిమ్టమ్స్, ఈ సిమ్టమ్స్ మనం ఫైబ్రాయిడ్ తగ్గిస్తే తగ్గిపోతాయి కాబట్టి చేస్తాం. ఎస్, డెఫినెట్గా పిల్లలు కలిగే ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలామంది చేసుకుంటున్నారు, చేసుకోవచ్చు కూడా, దానికి ఎటువంటి కాంట్రాఇండికేషన్ కూడా లేదు. ఒక కాల్ చూద్దామండి. హలో 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 నమస్తే, చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. మేడం నమస్తే మేడం, నా పేరు సాయికిరణ్ అండి. చెప్పండి. సో నాకు వచ్చేసి 22 years అండి. నేను ప్రజెంట్ డిఫెన్స్ కి ట్రై చేస్తున్నాను మేడం, డిఫెన్స్ లో. అయితే వచ్చేసి నాకున్న ప్రాబ్లం ఏంటంటే, రైట్ లెగ్ కిందన, ముడుకు కిందన, మోకాలు కిందన భాగంలో ఒక వెరికోస్ వెయిన్స్ అంటే ఇలా మెలుపు తిరిగినట్టుగా బయట కనిపిస్తుందండి తరచుగా. రైట్. సో అగైన్ there are ఈ వారికోస్ వెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రీట్ చేసేటప్పుడు నేను మాత్రం అగైన్ నా ఎథికల్ స్టాండ్ చాలా హై కాబట్టి అందరికి కూడా మీకు ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, దీనివల్ల నొప్పి ఉందా లేదా అని స్పెసిఫిక్గా ఒక డిస్క్రిప్టివ్ హిస్టరీ తీసుకొని సిమ్టమాటిక్ పీపుల్ వాళ్ళకి ఈ వారికోస్ వెయిన్స్ మీరు ఇప్పుడు చెప్పారో దాన్ని ఈజీగా కరిగించేసేయచ్చు. అలా కాకుండా మీరు ఈ జాబ్కి ట్రై చేస్తున్నప్పుడు ఇలాంటప్పుడు మీకు ఏమన్నా కరబడ్డానికి కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేస్తారని భయం ఉంటే దాన్ని కాస్మెటిక్ వాస్కులర్ ట్రీట్మెంట్స్ అంటారు. అంటే ఇది సిమ్టమ్స్ లేవు మీకు, అయినా కూడా మీరు ఏదో మీ కన్వీనియన్స్ కోసం చేస్తున్నాం, దాన్ని కూడా చేయొచ్చు, తప్పులేదు,
చేస్తే తగ్గిపోతాయి, ప్రాబ్లం లేదు. చాలా సింపుల్ ప్రొసీజర్, 15-minute ప్రొసీజర్, అయిన 1 అవర్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ క్లియర్గా మన మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి. ఎందుకంటే ఇది చిన్న ఆపరేషను, దీనికి సర్వసాధారణంగా పెద్ద నొప్పి ఉండదు, ఉంటే 7వ రోజు 8వ రోజు చిన్న నొప్పి వస్తుంది. కానీ కంప్లీట్లీ ఏసిమ్టమాటిక్ పేషెంట్ని తీసుకొని మనం కాస్మెటిక్ డ్రెస్సింగ్ చేసినప్పుడు మీకు ఈ నొప్పి ఉంటుంది, ఇది ఒక చిన్న ఆపరేషన్ చెప్పి చేయడం అనేది భావ్యం. కాబట్టి చేయాలి, చేస్తే తగ్గుతాయి. కోర్స్ ఇక నా పని మీ జాబ్ తెప్పించడం కాదు, నా పని మీ వెయిన్ తగ్గించడం. సో డెఫినెట్గా తగ్గించి పంపించవచ్చు. ఇంకో ప్రాబ్లము వెరికోజ్ సీల్కి వెరికోజ్ వెయిన్స్కి కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారండి. వెరికోజ్ సీల్ అంటే ఏంటి, దాని ఈ సమస్య ఎలాంటి వాళ్ళు, మీ ఈ సమస్య ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? ఇది కూడా పురుషుల్లో సంతానలేమికి దారితీసే సమస్య కదా? అబ్సల్యూట్లీ అండి. మనము ఈ టెస్టిస్ అంటే వరబీజం నుంచి రక్తం బయలుదేరిన తర్వాత అది ఇలా పైకి వెళ్ళి పొట్టలో ఈ కిడ్నీ రక్తాలను కలుసుకుని ఇలా హార్ట్కి చేరుకుంటుంది. ఆ వెళ్ళే మార్గంలో కొన్ని కవాటాలు అంటే వాల్వ్స్ చెడిపోవడం వల్ల బ్లడ్ సరిగా పైకి వెళ్ళలేక టెస్టిస్ దగ్గర అలా ఉండిపోతే అక్కడ రక్త సరఫరా ఎక్కువయ్యి అక్కడ ఏంటంటే టెంపరేచర్ పెరుగుతుంది. ఈ టెంపరేచర్ పెరగడం వల్ల కొంతమందికి సాయంకాలం అయితే నొప్పిలాగా లాగినట్టు పీకినట్టు అనిపించడం, మరి కొంతమందికి ఏంటంటే ఈ టెంపరేచర్ పెరగడం వల్ల స్పర్మ్ చనిపోవడం జరుగుతాయి. దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. మగవాళ్ళ ద్వారా పిల్లలు కలగకపోవడానికి మోస్ట్ కామన్ కాజ్ ఈ వారికోసీల్ అని చెప్పుకోవాలి. సో డెఫినెట్గా ఈ వారికోసీల్ ట్రీట్ చేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి కట్ చేసి ఆ వారికోసీల్ తీయటం. ప్రాబ్లం దాంతో ఏంటంటే చాలామందికి అక్కడ కట్ చేయడం, కుట్లేయడం వీటి వల్ల కాన్ఫిడెన్స్ పోతుంది, చాలామంది మేజర్ ప్రొసీజర్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు మేము చేసే పద్ధతిలో అక్కడెక్కడ కట్ చేయకుండా చిన్న సూది పెట్టి లోపల నుంచే ఒక వైర్ పంపించి ఈ వారికోసీల్ని పూర్తిగా ఎంబలైజ్ చేసేస్తే పూర్తిగా తగ్గిపోతాయి. సో అది ఒక 15-minute ప్రొసీజర్. దాని తర్వాత అయితే అసలు హాస్పిటల్ ఉండాల్సిన అవసరమే లేదు, ఎక్కడ కుట్లేయడం ఉండదు. కాబట్టి ఈ వారికోసీల్ పూర్తిగా తగ్గిపోతుంది. ఇక్కడ అగైన్ నా పాయింట్ ఏంటంటే అగైన్ ఒక సంతాన సాఫల్య కేంద్రం కాదు. చాలామంది 0 స్పర్మ్ కౌంట్ అయిపోయేదాకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెయిట్ చేసి అప్పుడు వస్తారు. అలాంటప్పుడు వారికోసీల్ చేయొచ్చు, తగ్గుతుంది. బట్ ఆ స్పర్మ్ అనేది 0 వచ్చినాక 1 మళ్ళీ +100 +1000 +1,000,000 అయిపోదు. 0 అవ్వక ముందు కానీ మీరు ఏమైనా వస్తే డెఫినెట్గా దీన్ని ట్రీట్ చేసి మంచి ఇంప్రూవ్మెంట్ కలిగించవచ్చు. అంటే మేజర్గా యుటరైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్, వెరికోసిల్ సమస్యలు అండ్ వెరికోజ్ వెయిన్స్కి మీ దగ్గర ఎక్కువగా సొల్యూషన్స్ దొరుకుతాయి అంటారా? అబ్సల్యూట్లీ అండి. మేము కంప్లీట్ మొత్తం వాస్కులర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే, ఎండోవాస్కులర్ సర్వీస్ ప్రొవైడ్ చేసే ఒక హాస్పిటల్గా నిలిచాము. ఈ వారికోసీలు, వారికోస్ వెయిన్స్, డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటే కాళ్ళ లోపల వేరే రక్తనాళాలు బ్లాక్ అయితే కొన్నిసార్లు క్లాట్స్ ఏర్పడితే దాన్ని తీయటము, లేకపోతే మరి క్లాట్ ఏర్పడి కొన్ని ఏళ్ళు అయిపోతే దాని లోపల స్టెంట్ వేయటము, వీటిలో కాళ్ళకి వెళ్ళే ధమనులు ఆర్టరీస్ వీటిలో ఏమన్నా ప్రాబ్లం వస్తే అవి రిపేర్ చేయటము, స్టెంట్లు వేయటము. అవన్నీ కాకుండా ఈ వారికోస్ వెయిన్స్, వారికోస్ ఈ డీబీటీ మరియు ఈ ఆర్టరీలు ధమనుల సమస్య ఉండే వాళ్ళందరికీ కూడా చాలామందికి ఒక 40% మందికి కాళ్ళలో పుళ్ళు పట్టడం, కాళ్ళ లోపల బోన్ ఎక్స్పోజ్ అయిపోవడం, ఫుట్లో అల్సర్స్ పుండ్లు రావటం ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇవన్నీ కూడా రీకన్స్ట్రక్షన్ కూడా మా దగ్గర బాగా జరుగుతాయి. ఈ పుండ్లన్నీ పరిపూర్ణంగా తగ్గించి ఒక ప్లాస్టిక్ సర్జన్ కూడా వచ్చి పరిపూర్ణంగా తగ్గించడానికి ఒక వాస్కులర్ వూండ్ కేర్ టీమ్ ఉంది. సో మేము రక్త సరఫరా ప్రొవైడ్ చేస్తాం, ఆ ప్లాస్టిక్ వాళ్ళేమో అదంతా కలుపుతారు, కలిపి కుట్టి మొత్తం అంతా సర్ఫేస్ని రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఆ వ్యవస్థ కూడా చాలా పెద్దగా ఉంది మా దగ్గర. కాల్ చేద్దామండి. హలో అమ్మా మేడం. నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. నాకు ఒక 7-8 ఏళ్ళ నుంచి, నాకు 63 సంవత్సరాలు మేడం. ఒక 7 సంవత్సరాలు 8 ఏళ్ళ నుంచి నడుముల కా నుంచి ఇక్కడ కింది భాగం అంతా ఒక భాగం, ఒక కాలు ఒక వల్ల మట్టికి పోటు మేడం, నిలవనియవు కూర్చొనియవు. రైట్ అమ్మా. ఎక్కువ నిలబడుకుంటే 10 నిమిషాలు కూడా నిలబడకలేకుండా మేడం, నొప్పి అలివి కాలే. 2-3 డాక్టర్లకు చూపిస్తే ఆ డాక్టర్లు ఏమో నీకు ఏదో మట్టిలో కొంచెం వెంక సర్దుకుంది, ఆపరేషన్ చేయాలంటున్నారు. సో ఒకవేళ క్లియర్గా మక్కిలో ఎముక సర్దుకుంది, జరిగిపోయింది, దానికి ఆపరేషన్ చేయాలంటే దాని లంబార్ స్పైన్, మీకు లంబార్ స్పాండిలోలిస్థిసిస్ అనే వ్యాధి ఉండొచ్చు. అంటే ఏమవుతుందంటే ఒక ఎముక ఇంకో దాని మీద జరిగిపోతుంది. జరిగిపోయినప్పుడు ఏంటంటే మన ఊళ్ళో యాక్చువల్ దాన్ని నడుము జారిపోవడం అని కూడా అనేవాళ్ళు చిన్నప్పుడు. సో దానికి ఏం చేయాలంటే ఎముకని వెనక్కి లాగి అవన్నీ మళ్ళీ నట్టులాగా పెట్టి టైట్ చేయాల్సి వస్తుంది. అది వేరే డాక్టర్ సునీల్ గారు వచ్చి చేస్తారు. సో మా హాస్పిటల్లో ఆ స్పైన్ వ్యవస్థ కూడా ఉంది, మీరు వచ్చి చూపించండి, చేస్తారు. ఓకే, వెరికోజ్ వెయిన్స్ అనే సమస్యకి ట్రీట్మెంట్స్, ప్రొసీజర్స్ హైయెస్ట్ నెంబర్, ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ మీ సెంటర్లో జరుగుతున్నాయి కదండి. అంటే అన్ని సెంటర్స్, అంటే మీకు నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఉన్నాయి, హైదరాబాద్లో ఎక్కువగా మేజర్గా జరుగుతుంటాయి. అంటే అన్ని సెంటర్స్లో సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంటా, అసలు ఎక్కడెక్కడ మీరు అవైలబుల్గా ఉంటారు? రైట్ అండి. సో ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ ప్రొసీజర్స్ జరుగుతున్నాయి. విచిత్రంగా చెప్పాలంటే అది అంత క్రియేటబుల్ గొప్పతనం ఏం కాదండి. అంటే మెయిన్గా ఎందువల్లంటే 16 నుంచి 18% మందికి వారికోస్ వెయిన్స్ ఉన్నాయి.
అంటే భారతదేశంలో 1.3 బిలియన్ మంది ఉన్నారు, అందులో 800 మిలియన్ విల్ బి అడల్ట్స్. ఇన్ దట్ 16 to 20% అంటే 160 మిలియన్ ఇన్ దిస్ కంట్రీ విల్ హ్యావ్ వాస్కులర్ ప్రాబ్లమ్స్. సో ఈ 160 మిలియన్ సరిపోయిన హాస్పిటల్ ఎక్కడున్నాయో చూపించండి. ఒక మొక్క మన హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూసుకుంటే గుండె సంబంధమైన డాక్టర్ కనీసం 300-400 మంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్. వేరస్ వాస్కులర్ డాక్టర్లు వారికోస్ వెయిన్స్ లేకపోతే వీనస్ ప్రొసీజర్స్ కరెక్ట్గా ఎండోవాస్కులర్ పద్ధతిలో చేయగలిగే వాళ్ళు 6-8 మంది ఉంటారు మనం 2 రాష్ట్రాలు కలిపి. సో ఆబ్వియస్లీ డాక్టర్ల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఎందువల్లంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ బాగాలేకపోవడం వల్ల, వానికి ఇంత అడ్వాన్స్ ట్రైనింగ్ చాలా మంది డాక్టర్స్ దొరకకపోవడం వల్ల. సో ఆబ్వియస్లీ నేను ఎప్పుడైతే ఏ రోజైతే ఒక వాస్కులర్ హాస్పిటల్గా నిలబడి పెట్టానో ఆటోమేటిక్గా అందరూ ఇక్కడ రావడం జరిగింది. అఫ్కోర్స్ దాని వెనకాల ఉండే కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ని తీసేసాను. ఈ డైలీ రూమ్ రెంట్లు కట్టడము, లేకపోతే ఊరికి రేట్లు ఎక్కువ చేయడము, తక్కువ చేయడం ఏమి ఉండదు. ఒకటే సింపుల్ ప్రైస్కి మేము అందరి పేషెంట్స్కి చేసేస్తాం. సో ఒక చాలా ఫెయిర్ సింపుల్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ పాయింట్ మేము చూసింది ఏంటంటే ఈ మధ్యన కరోనా వల్ల, బట్ ఇంతకు ముందు కూడా ఈ సమస్యలు ఉండేవాళ్ళు చాలాసార్లు లోకల్గానే చూపించుకోవటము, వాళ్ళు లోకల్గానే తప్పుడు ట్రీట్మెంట్ చేయటము, అదే కరెక్ట్ అనుకుని వీళ్ళు ఉండిపోవడము, ఇలా ఇవన్నీ మేము అబ్జర్వ్ చేసాము. ఇది కరోనా అయినాక ఇది బాగా యాంప్లిఫై అయింది, ఈ లాక్డౌన్స్ వల్ల వాళ్ళు రాకలేకపోవటం అవన్నీ. అందువల్ల మేము కూడా చాలా బ్రాంచెస్ పెట్టాము. ఈ లాస్ట్ 2 yearsలోనే చాలా అధికంగా పెట్టాం. సో విజయవాడ, వైజాగ్ నేను కవర్ చేస్తాను. సో వచ్చే ఆదివారం నేను విజయవాడలో ఉంటాను. అలానే మా బ్రాంచెస్ తిరుపతిలో అండ్ రాజమండ్రిలో కూడా ఉన్నాయి. ఏపీలో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, తిరుపతిలో బ్రాంచెస్ ఉన్నాయి. ఇవి కాకుండా చెన్నైలో నా కొలీగ్ ఆపరేట్ చేస్తారు, మధురై, కోయంబత్తూర్లో ఇంకో కొలీగ్ ఆపరేట్ చేస్తారు. అలానే బెంగళూరు అండ్ మైసూర్ అండ్ దావణగిరిలో ఉన్నాయి. ఈ మధ్యన కోల్కతాలో ఇంకో బ్రాంచ్ పెట్టాం. సో మాకు 12 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో నేను చూసి చెప్పడమే కాకుండా మేము వాడే ఇన్స్ట్రుమెంట్ పేరు కూడా సేమ్, మేము వాడే అల్ట్రాసౌండ్ కూడా సేమ్. సో ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ స్టాండర్డైజేషన్. సో ఈ స్టాండర్డ్ అంటే అందరికీ ఎక్కడొచ్చినా కూడా ఒక్కలాంటి ట్రీట్మెంట్ జరగాలి. ఒకవేళ మనం అది ప్రొవైడ్ చేయలేకపోతే వాళ్ళకి హెడ్ ఆఫీస్ మెయిన్ హైదరాబాద్ రమ్మనాలని చెప్పడం అనేది మేము ఎప్పటి నుంచి అది ఫాలో అవుతున్నాం. మాకు రిజల్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు ఇన్ని చేస్తున్నామంటే ఈ టీవీ షో చూసో లేకపోతే పేపర్ చదివో వచ్చిన వాళ్ళు కాదు, అందరూ వాళ్ళ మట్టుకు వాళ్ళు డిస్కస్ చేసుకొని ఈ డాక్టర్ బాగా చేస్తారని చెప్పి వచ్చిన వాళ్ళే. సో అది మేము కోల్పోదలుచుకోలేదు. సో ఆ స్టాండర్డ్ అనేది మా డాక్టర్స్ అందరూ నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళే. అందరూ మా 12 బ్రాంచుల్లో ఎక్కడ ఆపరేషన్ జరిగినా కూడా వాళ్ళు నాకు ముందు రోజు ఫోటో పెట్టి రేపు ఈ ఆపరేషన్ జరుగుతోంది, ఇది ఫైండింగ్స్ అని చెప్పి చేయాల్సిందే. అండ్ మేము వాడే మిషన్స్, స్కానింగ్ మిషన్స్, అల్ట్రాసౌండ్ మిషన్స్ ప్రతి ఊరికి ఒకటి కొనిపెట్టాం. సో అక్కడ ఆ మిషన్ మీద జరుగుతుంది, బట్ క్వాలిటీ, బ్రాండ్ అంతా సేమ్. సో మీకు ఎటువంటి తేడా కూడా ఉండదు, ఎక్స్పీరియన్స్లో అంతా సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ 12 సెంటర్స్లో అంటే అక్రాస్ ఇండియా ఉన్న ఈ 12 సెంటర్స్లో వూండ్ కేర్ కూడా ఉంటుందంటారా? చాలా మట్టుకు ఉంటుంది. సో ఈ వూండ్ కేర్లో ఏంటంటే అగైన్ కొన్ని పాఠాలు మేము కరోనా అప్పుడు దురదృష్టవశాత్తు నేర్చుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ లాక్డౌన్స్ అప్పుడు మేము నేర్చుకోవాల్సి వచ్చింది. సో చాలా మటుకు వూండ్స్ ఈ లోపల రక్త సరఫరా బాగు చేసేసిన తర్వాత దాన్ని మంచిగా కవర్ చేసి, చాలామంది అంటే ఫస్ట్ ఈ వూండ్ పడితే ఇంటి దగ్గర లేకపోతే వేరే డాక్టర్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆయింట్మెంట్లు పెట్టు, పసుపు రాయి, ఉప్పు రాయి ఇవన్నీ చేస్తారు. సో అవన్నీ మానేసి చక్కగా క్లీన్గా పెట్టి కట్టేసి ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా పుండ్లు ఇప్పుడు చూపించినట్టు దానికి ఏమీ అక్కర్లేదు, మంచి కట్టేస్తే తగ్గిపోతుంది. అలా చాలా 90% తగ్గిపోతాయండి. కాకపోతే ఈ కరోనా అప్పుడు చాలా తప్పుగా ఏం భావిస్తున్నారంటే అందరూ ఈ లాక్డౌన్స్ వచ్చినప్పుడు మేము ఇంకా మరి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మా వాళ్ళు లాక్డౌన్ అని చెప్పారు, తలుపేసుకొని ఇంట్లో ఉంటే ఇవే తగ్గిపోతాయి అనుకున్నారు. దానిలో చాలామంది ట్రీట్మెంట్లు మిస్ అయ్యారు. అందుకు ఈ ప్లాస్టిక్ సర్జరీ విభాగం కూడా లాస్ట్ 2 yearsలో ఎక్కువగా ఓపెన్ చేసాం. సో ఇప్పుడు నా ఫిలాసఫీ ఏంటంటే 5 సెంటీమీటర్ల కన్నా పెద్ద వూండ్ కానీ ఉంటే దాన్ని లోకల్గా ట్రీట్ చేసి కట్లేసి రావడం పోవడం చాలా కష్టమైపోతుంది వాళ్ళకి. అందుకని వాళ్ళకి హెడ్ ఆఫీస్కి వచ్చి ఒకేసారి చర్మం మార్పిడి కూడా చేయించేస్తున్నాం లోపల వాస్కులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత. 5 సెంటీమీటర్ల కన్నా చిన్నగా ఉంటే మాత్రం మా బ్రాంచ్లో ఎక్కడైనా కూడా మీకు వూండ్ ట్రీట్మెంట్ సేమ్ ఉంటుంది, 100% సేమ్ ట్రీట్మెంట్ జరుగుతుంది. బట్ ఇది యాక్చువల్గా 5 సెంటీమీటర్ పెద్దవాటి కూడా తగ్గించవచ్చు. కాకపోతే వాళ్ళు ఎక్కువ వచ్చి పోవాలి. ఆ ఎక్కువ వచ్చి పోవడం అనేది ఈ లాక్డౌన్ వల్ల, ప్రయాణాల వల్ల, ఏదో ట్రైన్ రిజర్వేషన్ దొరకో లేకపోతే ఈ కరోనా 50% ఆక్యుపెన్సీ అనటం వల్ల ఇవి బ్రేక్ డౌన్ అయిపోతున్నాయి. అవి బాగా పెరిగిపోవటం, ఒకరిద్దరు కాలు తీసేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఫాలోఅప్ లేదు, రావట్లేదు. వాళ్ళ లాక్డౌన్ అంతసేపు ఇంట్లోనే కూర్చొని ఉన్నారు. అది పొరపాటు, అది చేయకూడదు. అలా చేయకుంటే ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. నా పేరు దీపా అండి. చెప్పండి. మేము అనంతపూర్ నుంచి కాల్ చేస్తున్నాము. చెప్పండి. సార్, నాకు యాక్చువల్లీ 5 years నుంచి వారికోల్ వీన్స్ అని అన్నారనమాట. బ్యాక్ సైడ్ మనకి మోకాలు ఉంటది కదా, దాని వెనకల వైపున నర్వ్స్ అన్ని స్వెల్లింగ్ ఉంటాయి సార్, బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి. అనంతపూర్ లో చాలా డాక్టర్స్ తో చూపించుకున్నాను. 3 years నుంచి కూడా వేలూరు సార్, తమిళనాడుకు వెళ్ళి వేలూరులో చూపించుకుంటున్నాను.
బట్ వితౌట్ స్టాకింగ్స్ అయితే నేను నడవలేకపోతున్నాను సార్, ఎక్కువసేపు నిల్చుకోలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, చాలా అడిక్ట్ అయిపోయాను స్టాకింగ్స్ కి అన్నట్టు ఉంది సార్. ఏం లేదమ్మా, ఏజ్ చూస్తే 32 years, బట్ నాకు అన్బియరబుల్. నేను ప్రొఫెషనల్ గా టీచర్ సార్. యా, సో అగైన్ అమ్మా ఇక్కడ చాలా మిస్టేక్స్ జరుగుతుంటాయి. బేసిక్లీ యూనో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్ అనేది ఇండియాలో బెస్ట్ హాస్పిటల్, నేను కాదన్ను. ఇట్ హ్యాస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హాస్పిటల్స్, నో డౌట్. బట్ ఏవైతే ప్రాణాంతకం కావో అలాంటి జబ్బులకి ఈ మేజర్ హాస్పిటల్స్ ఏవైతే పెద్ద ట్రస్ట్ హాస్పిటల్స్ ఉంటాయో, మేజర్ హాస్పిటల్ ఉంటాయో, వాళ్ళ దగ్గర అంత ఇంపార్టెన్స్ ఇవ్వరమ్మా. ఫండమెంటలీ ఏంటంటే ఏముంది కాస్త నొప్పే కదా పో అంటారు. సో ఇదేంటంటే దీనికి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కేర్ రావాలి. ట్రెడిషనల్గా మన ఆలోచన ఏంటంటే ప్రాణం పోలేదు కదా, బాగానే ఉన్నావు కదా, బతికే ఉన్నావు కదా, కాస్త నొప్పుని భరాయించుకోపో అని చెప్పడం అనేది మా చిన్నప్పుడు మా సీనియర్స్ చేసేవాళ్ళు డాక్టర్స్గా. మేము అది అనకూడదు ఇప్పుడు, ఎందుకంటే లైఫ్ స్టైల్ డిసీజ్ కూడా ఒక డిసీజే. మీరు టీచరు, మీరు ఎన్నాళ్ళు ఇంకెలా సాక్స్ వేసుకుంటారు? ఇప్పటికి 10 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు వేసుకున్నారు, ఇంకెన్నాళ్ళు? మీరు 80 ఏళ్ళు బతుకుతారు, 90 ఏళ్ళు బతుకుతారు లెటర్సే. అంటే ఇక్కడ నుంచి ఇంకో 50 years ఒక్క రోజు కూడా మీరు లాపకుండా సాక్స్ వేసుకోవడం భావ్యమా, పాసిబుల్ అనేది అక్కడ మీకు ట్రీట్ చేసే డాక్టర్కి ఆ డౌట్ రావాలి. మీరు చెప్తే కూడా వినే టైము పేషెంట్స్ ఉండదు అక్కడ. అది రానప్పుడు మీ ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది. ఎనీవే, సో ఈ వ్యారికోస్ వెయిన్స్ ఉన్నవాళ్ళు ఎవరు కూడా స్టాకింగ్ డిపెండెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ వ్యారికోస్ వెయిన్స్ పూర్తిగా తగ్గించవచ్చు. మీరు లైఫ్ లాంగ్ స్టాకింగ్ వేసుకోవాల్సిన అవసరం అస్సలే లేదు, రైట్? సో మీరు రండి. మా బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్లో నేను చెప్పినట్టుగా ఉంది. తిరుపతి రావచ్చు, మా తిరుపతిలో నా కొలీగ్ డాక్టర్ సునీల్ వస్తారు. లేదంటే చెన్నైలో నా కొలీగ్ డాక్టర్ విజయ్ గారు ఉన్నారు. మీ వెయిన్స్ పూర్తిగా తగ్గిస్తాం. అది చేసిన తర్వాత 1 or 2 months మీరు సాక్స్ వేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఆపేసి మట్టసంగా నడుచుకోవచ్చు. దిస్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ వన్ టు వేర్ వెయిన్స్. బట్ దిస్ ఇస్ నాట్ టు సే దట్ సిఎంసి వెల్లూరులో ట్రీట్మెంట్ రాదు అనేది కాదు. ఈ లేజర్లు కొనటము, ఈ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయటము, ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది ఆ హాస్పిటల్ ప్రయారిటీ కాదు. అది పాయింట్ అనమాట అక్కడ. అందుకని మీరు యూఆర్ బెటర్ ఆఫ్ విత్ ఎ పర్సన్ హూ అండర్స్టాండ్స్ యువర్ ప్రాబ్లమ్ అండ్ ట్రీట్స్ ఇట్ బెటర్. మీరు ఎప్పుడు చెప్తుంటారు వెరికోజ్ వెయిన్స్ ఏ స్టేజ్లో వచ్చారన్న దాన్ని బట్టి వాళ్ళు పూర్తిగా రికవర్ అవ్వడం అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తుంటారు కదా. లేట్ స్టేజ్లో వస్తే కొంచెం ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. అంటే ఎంత మ్యాక్సిమం టైం తీసుకుంటూ ఉంటారు? రైట్, సో మ్యాక్సిమం టైం అనే దానికి అంతు లేదండి. బేసిక్గా ఏంటంటే కాళ్ళు 10-12 centimeters పుండు అయిపోయి వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా ఒకవేళ స్కిన్ గ్రాఫ్ట్ చేయకపోతే కనీసం 6-8 నెలలైనా వాళ్ళు వచ్చిపోవాలా. ప్రతి 10 రోజులకి ఆ పుండు కట్టాలా, క్లీన్ చేయాలా, చెక్ చేయాలి. అదే మాదిరి ఒక వెయిట్ ఒక 2x ఉండాల్సిన కన్నా 40-50 కిలోలు ఎక్కువ ఉన్నారనుకోండి, మళ్ళీ ప్రాబ్లం వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అది ముందే చెప్తాము, చేస్తాము. బట్ దెన్ మీరు అడగొచ్చు, మరి 100% గ్యారంటీ కానప్పుడు ఒకవేళ కొంతమందికి మళ్ళీ వస్తుందని మీరే చెప్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు చేస్తున్నారని. ఎయిమ్ ఆఫ్ మెడిసిన్ ఏంటంటే ఏ జబ్బు కూడా మళ్ళీ రాదని చేసేది మెడిసిన్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేదో వస్తువు కొనుక్కున్నట్టు కాదు. ఎయిమ్ ఆఫ్ మెడిసిన్ ఏంటంటే చేసిన వాళ్ళ జీవితం చెయ్యని వాళ్ళ జీవితం కన్నా బెటర్గా ఉంటుంది కాబట్టి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 180 కిలోల పర్సన్ వచ్చాడు, పెయిన్స్ చేస్తున్నప్పుడే మీకు 40% ఛాన్స్ మళ్ళీ రావడానికి చెప్పి చేస్తాం. కానీ ఆ 60% ఎవరు తగ్గిస్తున్నారు? ఇది చేయటం వల్లకి అది తగ్గింది. వదిలేస్తే 100% పాడవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే డెఫినెట్గా మరి ఆయనకు పడిన డైస్ వేరు, ఆయన పడిన పాచకం వేరు. బట్ చేయకపోతే మాత్రం ఇక్కడ మూమెంట్ ఉండదు. సో పాయింట్ అదనమాట. జ్వరంకి మాత్ర ఇచ్చినా కూడా జ్వరం మాత్ర వేసుకునే వాడి జీవితం జ్వరం మాత్ర వేసుకొని జీవితం కన్నా చాలా బాగుంటుంది కాబట్టి మాత్ర ఇస్తాం. అంతేగాని ఫ్యూచర్లో ఎప్పటికీ జ్వరం రాదని మాత్ర ఇవ్వం. సో ఎప్పుడు కూడాను ఎయిమ్ ఆఫ్ హెల్త్ కేర్ ఇస్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఇంప్రూవ్ ద ఓవరాల్ లైఫ్ కంపేర్ టు ద గై హూస్ నాట్ గెటింగ్ ద ట్రీట్మెంట్. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంత కాల్ చేసిన వ్యూవర్ గారికి ఒక 2% ఛాన్స్ మళ్ళీ వెయిన్స్ వెనక్కి రావచ్చు. 98% మళ్ళీ ఆవిడ జీవితంలో సాక్స్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా నొప్పి తగ్గించవచ్చు. ఈ 2% మళ్ళీ వస్తుందని భయపడి ఆవిడ ఆపేస్తారా, 98% ఈ సాక్స్ లేని జీవితం చక్కగా బతుకుదాం అనుకుంటారా అనేది వాళ్ళ చాయిస్. ఓకేనండి డాక్టర్ రాజా వి కొప్పాల గారు, థ్యాంక్స్ అలాట్ అండి. రేడియాలజీలో సమస్య నిర్ధారణ చేస్తే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ తోటి సమస్యకి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. అలా ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో రక్త సరఫరా వ్యవస్థకి సంబంధించిన సమస్యలకు, వెరికోజ్ వెయిన్స్కి, డీబీటీకి మరియు యుటరైన్ ఫైబ్రాయిడ్స్కి ఎంబలైజేషన్ అనే ట్రీట్మెంట్, వెరికోసిల్ సమస్యకి కూడా పురుషుల్లో ఈ సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుందని, ఏదైనా సమస్య త్వరగా తెలుసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే సరైన ఫలితాలు పొందగలుగుతారని ఏవీస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారు తెలియజేశారు. ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ5.